వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నిరమా మండవ ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే భారతీకి జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆ దిశగా ఈ రోజు వైసీపీలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అందుకు కారణాలు కూడా అనేక ఉన్నాయి. ఇప్పటిదాకా చూసినట్లయితే మనం భారతి ఎక్కడ కూడా రాజకీయాల్లో సీరియస్గా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే మనం చూడలేదు. అదేవిధంగా ఆమె జగన్మోహన్ రెడ్డి మీడియా బాధ్యతలు చూడడంలో కూడా చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అలాంటి భారతికి వైఎస్ఆర్సీపీ ఒక డిజాస్టర్గా మిగిలిన ఈ ఎన్నికల తర్వాత అతి కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ నడుస్తుంది. ఒకవైపు పార్టీ భవిష్యత్తుపై ఆందోళన, ఎందుకంటే స్టాల్ వార్డ్స్ లాంటి నేతలు కూడా ఎప్పటి నుంచో వివిధ పార్టీల్లో మంత్రులుగా ఉన్న ఒక బొత్స మొదలుకొని ఒక ధర్మం లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఓడిపోయి ఇంట్లో కూర్చున్న పరిస్థితి ఉంది. ఇక ఓడిపోయిన నేతలు కామ్గా ఉండట్లేదు, ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారనే దానికి సంబంధించి ఓపెన్గా ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ముందు నుంచుని మాట్లాడడానికి భయపడే వాళ్ళంతా ఈరోజు ఆయన మీద విమర్శలు చేస్తున్న పరిస్థితి, ఆయన పార్టీ నడిపించిన తీరును టార్గెట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇలాంటి నేతలంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్న నేతలంతా ఇంకెన్ని రోజులు పార్టీలో ఉంటారనేది కూడా ఇంకొక ప్రశ్నార్థకమే. అందుకే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రస్థానం అనేది మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ పార్టీకి నిజంగానే ఒక స్ట్రక్చర్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక ఎమోషన్ మీదే తన పార్టీని బిల్డ్ చేస్తూ వచ్చారు. 2009లో తన తండ్రి మరణం తర్వాత ఆయన ఆ రోజు తన తండ్రి కోసం మరణించిన వాళ్ళందరి ఫ్యామిలీని ఓదార్పే చేస్తానంటూ కూడా ఆయన ఆ రోజు బయలుదేరడం జరిగింది. దీన్ని ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ డినై చేసింది. రోసయ్యని ముఖ్యమంత్రిగా చేసిన తీరుతో జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ మీదే తిరుగుబాటు జెండా ఎగరేస్తూ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చున్నారు. బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పేరుతో తన తండ్రి పేరు కలిసి వచ్చేలా వైఎస్ఆర్సీపీకి అనే పేరుతో ఒక నామకరణం చేసి కొత్త పార్టీ పెట్టినప్పటికీ కూడా బట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓనమాలు నేర్చుకుంటూ వచ్చిన పొలిటీషియన్స్ ఎవరూ లేరు. ఇతర పార్టీలోంచి వైఎస్కి ఫాలోయర్స్గా ఉన్న నేతలంతా కూడా లైక్ ఒక కొండా సురేఖ మొదలుకొని ఒక పిల్లి సుభాష్ చంద్రబోస్ వరకు వీళ్ళంతా కూడా ఆ రోజు కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట నడిస్తే టీడీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి నచ్చిన కొంతమంది వాళ్ళు, అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళు, ఒక ప్రవీణ్ రెడ్డి లాంటి వాళ్ళు, ఒక ఏదైతే బాలనాగిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం అయితే జరిగింది ఆ రోజున. ఈ క్రమంలోనే బై ఎలక్షన్స్ కానీ, విజయమ్మ అండ్ షర్మిల ఒక సెంటిమెంట్తో చేసిన ప్రచారం కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని మొత్తం ఉప ఎన్నికలు స్వీప్ చేసిన పరిస్థితి. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఆ రోజున 18 స్థానాలు, 2 ఎంపీ స్థానాలతో పాటు జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో అలా ఎప్పుడు కూడా ఆ ఇమేజ్ జగన్మోహన్ రెడ్డికి యాడ్ ఆన్ అవుతూ వచ్చింది. ఇతర పార్టీలో నేతలు తన వైపు రావడానికి ఆ ఉప ఎన్నికలు కానీ ఆ రిజల్ట్ కానీ కారణమైంది. ఇక జగన్మోహన్ రెడ్డి జైల్లో సుదీర్ఘకాలం ఉంటే పార్టీ భవిష్యత్తు ఏంటి అనుకున్న క్రమంలో విజయమ్మ గౌరవాధ్యక్షులు అయి ఉన్నారు. ఆ తర్వాత రోజుల్లో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడే ఎప్పుడు పార్టీని లైమ్లైట్లో నిలబెడుతూ ఒక షర్మిల పాదయాత్ర కానీ, విజయమ్మ గౌరవాధ్యక్షుల హోదాలో మొత్తం జిల్లాలు కాన్స్టిట్యున్సీస్ పర్యటన కానీ ఇలాంటివి నడుస్తూ వచ్చాయి. ఈవెన్ సమైక్యాత్ర కూడా చేస్తున్నారు షర్మిల సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో. ఇక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే బయటకు వచ్చారో జైలు నుంచి, అప్పటి నుంచి కూడా విజయమ్మ, షర్మిల లాంటి వాళ్ళు పార్టీలో కొంత సైడ్కి వెళ్ళిపోయినారు. బట్ అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 14 ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ పాదయాత్ర రూపంలో 5 ఏళ్ళు జనంలోనే ఉన్నారు. దాని ఫలితమే 2019లో ఒక థమ్మింగ్ మెజారిటీతో సీఎం అయ్యారు. ఇక ఈరోజు చూసినట్లయితే చరిత్రలో, భారతదేశ చరిత్రలోనే ఏ సీఎంకి ఎదురవ్వని ఒక ఘోర పరాజయం ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఎదురైంది. 2005 ఏళ్ల క్రితం ఇదే జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు ఆయన అడిగిన ఒక్క ఛాన్స్ నినాదం వాళ్ళ మనసుకు హత్తుకొని ఉండొచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఒక సానుభూతి క్రియేట్ అయ్యి ఉండొచ్చు. నిజంగా టీడీపీ పరిపాలన అంతగా యాక్సెప్ట్ చేసి ఉండకపోవచ్చు. కారణాలు ఏవైనా కానీ దాదాపు 151 సీట్లతో ఒక థమ్మింగ్ విక్టరీని జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ప్రజలు అందించారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడే మాట 35 ఏళ్ల పాటు తాను అధికారంలో ఉంటాను. తీరా చూస్తే ఈరోజు 5 ఏళ్లలోపే జగన్మోహన్ రెడ్డి అంటే మొహం మొత్తింది ఏపీ ప్రజలకు. దానిలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితం చేస్తూ ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ పరంగా కావచ్చు, వ్యక్తిపరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఆయన కేసుల విషయం కావచ్చు, లేకపోతే ఇక పార్టీని లైమ్లైట్లో పెట్టే విధానంలో కావచ్చు, గెలిపోవడంలో కావచ్చు, చాలా ఒడిదుడుకులను ఫేస్ చేస్తూ వచ్చారు ఆయన. వైఎస్ఆర్సీపీ పుట్టుక నుంచి చాలా ఒడిదుడుకులను. బట్ అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున పూర్తి స్థాయిలో పార్టీ ఒక అధపాతాలన్నీ కూరుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. అవన్నీ ఒక ఎత్తు. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి 2010లో ఆయన ఆల్మోస్ట్ 10-11 మధ్యలో పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేసిన అగ్ని పరీక్షలన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు అసలు పరీక్ష కూడా ఎదురవున సమయం ఆయనకి. ఇది ఇక ఒక డిజాస్టర్ అనే చెప్పుకోవాలి, ఒక మాటలో చెప్పుకోవాలంటే. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటుందా, ఉండదా, ఉంటే పరిస్థితి ఏంటి, ఉంటే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి అనేది చర్చ జరుగుతూ ఉంటే అసలు ఆ షాక్లోంచే వైఎస్ఆర్సీపీ నేతలు బయటికి రాలేకపోతూ ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టిన జగన్మోహన్ రెడ్డి
ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఓడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది, ఓట్లన్నీ ఏమైపోయాయని. అలా ఆ పార్టీ ఒక డిజాస్టర్గా మిగులుతోంది. మరి ఆ పార్టీ భవిష్యత్తు ఏంది? ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎందుకు ఇదంతా చెప్పుకున్నాము అంటే ఆ పార్టీకి ఒక స్ట్రక్చర్ లేదు, ఒక బేస్ లేదు. ఎందుకంటే ఒక ఎమోషన్ మీదే ఎప్పుడు పార్టీ బిల్డ్ అవుతూ వచ్చింది. ఆ ఎమోషన్ జగన్మోహన్ రెడ్డితోనే ఉండేది, పార్టీ అధిష్టానంతో ఉండేది. బట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో ఆ తర్వాత ఆ ఎమోషన్ అంతా కూడా దూరం అవుతూ వచ్చింది. పార్టీ నేతలకు కానీ క్యాడర్కి కానీ లీడర్తోని జగన్మోహన్ రెడ్డితోని ఉన్న ఎమోషనల్ బాండింగ్ బ్రేక్ అవుతూ వచ్చింది. సజ్జల్ లాంటి వాళ్ళు దాన్ని క్లియర్ కట్గా బ్రేక్ చేయగలుగున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడ భ్రమంలో ఉన్నారు, అదంతా నిజమేననుకోని. సో ఇప్పుడు తీరా కళ్ళు తెరిచే సమయానికి పార్టీ మొత్తం ఒక డిజాస్టర్గా మిగిలిపోయింది అనుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు ఉంటారు ఎవరు పోతారు తెలియని పరిస్థితి ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఒక ఆలోచన చేస్తున్నారని కూడా చెప్తున్నారు. భారతిని, తన భార్య భారతిని ఆయన పార్టీ బాధ్యతలు అప్పగించబోతున్నారనే చర్చ నడుస్తుంది. అందుకు కారణం కూడా ఉంది. ముందుగా భారతి విషయానికి వచ్చినట్లయితే పార్టీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేసి తర్వాత కేసులను ఎదుర్కొని జైల్లోకి వెళ్ళిన సమయం నుంచి ఆమె ఆ పార్టీ కోసం కూడా అండగా నిలబడ్డారు. అంతకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి సొంత మీడియా ఉంది. ఆ మీడియాను చూసుకుంటూ అది కీలక బాధ్యతలు కూడా భారతి నిర్వర్తిస్తూ వచ్చారని అనుకోవాలి. ఇక ఆమె అతడి సైన్యం తరహాలో భారతి చాలాసార్లు పనిచేశారు జగన్మోహన్ రెడ్డికి. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన తరపున ఒక క్యాండిడేట్ ర్యాలీలు నిరసనలు తీయడం దగ్గర నుంచి అనేక కీలక కార్యక్రమాల్లో కూడా భారతి భాగస్వామ్యం అవుతూ వచ్చారు. ఎప్పుడు ఆన్ స్క్రీన్ లేకపోయినప్పటికీ బిహైండ్ ద స్క్రీన్ ఉంటూ పార్టీలో కూడా కీలక నిర్ణయాల్లో ఆమె తెలియకుండానే చాలామందికి భాగస్వామ్యం అవుతూ వచ్చారు. ఇక 2019 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే పూర్తి స్థాయిలో ఆమె పార్టీ మీద కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. 19 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత భారతి పాత్ర కీలకమైంది. పార్టీలో కానీ ప్రభుత్వంలో ఎలాంటి బాధ్యత లేకపోయినా ఆమె మీడియా మీద ఫోకస్ పెట్టి దాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి బిజినెస్ని చూసుకుంటున్నా. బట్ ఆమె ప్రభుత్వంలో కూడా కీలక భాగస్వామ్యం అయ్యారు. అందుకే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పక్కకి వెళ్ళి ఆ ప్లేస్లో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు రావడం జరిగింది. ఇలా అనేక నిర్ణయాల్లో భారత భాగస్వామ్యం అయ్యారు. అవసరమైన చోట జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేశారు, అవసరమైన చోట ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా తన మీడియాలో వార్తలు రాయించారు. సో అలా ఆ స్థాయిలో భారతి పెర్ఫామ్ చేయగలిగారు బిహైండ్ ద స్క్రీన్ ఉండి. అందుకే చాలామంది చెప్తారు ఆమె అతడి సైన్యంలో భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు అనేది. ఈవెన్ మొన్న మనం చూసినట్లయితే కూడా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడైతే కడప కేంద్రంగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు హైలైట్ అవ్వడం జరిగింది, ఆల్మోస్ట్ అరెస్ట్ అంచుల దాకా వెళ్ళి అవినాష్ రెడ్డి వెనక్కి వచ్చారు. ఎట్ ద సేమ్ టైం అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ అవినాష్ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయించాలని చెప్పి సునీత లాంటి వాళ్ళు ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా పనిచేశారు. షర్మిల, విజయమ్మ లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతు తెలపడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే ఇక ఆ స్థాయిలో అవినాష్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత పార్టీ మీద కూడా పడుతుందని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారు. అందుకనే ఆ రోజున ఎలాగైనా సరే ఏదో ఒక చోట నుంచి, కడప నుంచి ఏదో ఒక స్థానం నుంచి తాను పోటీ చేయించాలనుకున్నారు. అందుకే ఒక దశలో భారతి కడప ఎంపీగా పోటీ చేస్తుందనే చర్చ జరిగింది. ఒక దశలో జమ్ములమడుగు ఎమ్మెల్యేగా తాను ఇన్ కేసు కేసుల విషయంలో ఏదైతే ముందుకు వెళ్ళి కోర్టులు కొంచెం డెసిషన్ తీసుకుంటే తాను తిరిగి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తూ వచ్చారు. ఎందుకంటే రఘురామ్ లాంటి వాళ్ళు కేసులు వేసినప్పుడు. అందుకే భారతి లాంటి వాళ్ళని ఎమ్మెల్యేగా చేసినట్లయితే అది ఫ్యూచర్లో పార్టీకి ఉపయోగపడుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కట్టారు. అందుకే జమ్ములమడిగి ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డిని పక్కన పెట్టి అవసరమైతే భారతిని నిలబెడతారు అక్కడనే చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా తన రిషియన్ టీంతోని ఫీడ్బ్యాక్ కూడా తెప్పించుకున్నారనే చాలా చర్చ కూడా హైలైట్ అయింది అప్పుడు వైఎస్ఆర్సీపీలో. మరోవైపు చూసినట్లయితే షర్మిల లాంటి వాళ్ళు, సునీత లాంటి వాళ్ళు ఈరోజు భారతీ టార్గెట్గా ప్రచారం చేయడం కావచ్చు. తర్వాత భారతి తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంతకు సుముఖంగా లేకపోయి ఉండొచ్చు, ఆయన వెనక్కి తగ్గడం జరిగింది. ఇక వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అవినాష్ పేరు ఎంత సీరియస్గా వినిపించిందో భారతి పేరు కూడా అదే స్థాయిలో వినిపించింది. ఈవెన్ భారతి పిఏ నవీన్ మొదలుకొని జగన్మోహన్ రెడ్డి, ఓఎస్టీ కృష్ణారెడ్డి వరకు అందరినీ కూడా పిలిపించుకొని ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ స్థాయిలోనే భారతి ఫోకస్ అవుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి బ్యాక్ ఎండ్లో ఉండి. ఇక అలాంటి భారతి మరోసారి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కడం జరిగింది. ఈ రోజున పార్టీ బాధ్యతలను భారతికి ఇస్తే ఎలా ఉంటుంది అని కూడా జగన్ లెక్కలు కడుతున్నారు. అందుకు కారణం ఉంది. ఎందుకంటే తన తల్లికి ఇవ్వాలంటే ఈరోజు అన్ని సంవత్సరాలుగా తను నడిపించి గౌరవాధ్యక్షురాలుగా ఉండి పార్టీని లైమ్లైట్లో పెట్టిన తల్లి తనతో లేదు, విభేదించారు షర్మిల కారణంగా. ఈరోజు పార్టీ కోసం పాదయాత్ర లాంటి పనులు చేసి కాళ్ళు కూడా విరగొట్టుకుని జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడి సమైక్య యాత్రలు చేసి పార్టీకి ప్రచారం చేసి పార్టీని లైమ్లైట్లో పెట్టిన షర్మిలకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసి బయటికి పంపించారు. ఈరోజు షర్మిల కూడా ఆయన తరపున నిలబడడానికి సిద్ధంగా లేదు ఈరోజు. అందుకే వాళ్ళిద్దరు లేని పరిస్థితుల్లో ఈరోజు పార్టీ బాధ్యతలను భారతికి అప్పగించినట్లయితే తాను పూర్తిగా జనంలోకి వెళ్ళొచ్చు అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని చర్చ జరుగుతోంది. పాదయాత్ర లాంటి వాటిలాగే మరో తరహా ఒక ప్రోగ్రామ్ తీసుకొని జనంలోకి వెళ్ళాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారన్న సమాచారం అయితే మన దగ్గర ఉంది. కొంత టైం తీసుకొని మరి ఒక
6 నెలలు టైం తీసుకొని మరి ఏదో ఒక రూపంలో ప్రతినిత్యం జనంలో ఉండాలని కూడా ఆయన ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు. అందుకే అప్పుడు పార్టీని లైమ్లైట్లో ఉంచాలి, పార్టీని కాపాడుకోవాలంటే భారతి లాంటి వాళ్ళని పార్టీ అధ్యక్షురాలను చేయాలనేది ఆయన కోరిక అని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఈరోజు మనం చూసినట్లయితే తన కేసుల విషయంలో అటు చంద్రబాబు నాయుడు మీద ఆయనకి ఎప్పటి నుంచో అనుమానం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ఓటమి రోజు మాట్లాడిన మాటల్లో కూడా నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు ఫేస్ చూసి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు చూసినట్టయితే పెద్ద కూటమి, పెద్దవాళ్ళ కూటమి అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఎప్పటికైనా తన కేసుల విషయంలో అదే స్థాయిలో స్టబోన్గా చంద్రబాబు నాయుడు అంటే టీం ఉంటారని జగన్మోహన్ రెడ్డి ఆందోళన ఉంది. అదే స్థాయిలో మోడీతో కూడా అంత క్లోజ్ అసోసియేట్ కూడా అయ్యారు మళ్ళీ. అందుకే ఇక ఇటీవల చూసినట్లయితే అటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, హైకోర్టు కూడా ఈ ప్రజాప్రతినిధులు ఉన్న కేసులను మూవ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందుకే జగన్ కేసులు మొత్తాన్ని కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది. అందుకే మళ్ళీ ప్రతి ఫ్రైడే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. సో అందుకే తను మళ్ళీ ఒకవేళ ఇన్ కేసు తాను జైలుకు వెళ్లాల్సి వచ్చినట్లయితే సో అందుకనే ఈ ఆలోచనలన్నీ మనసులో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి ఈరోజు భారతిని ఎలాగైనా సరే ఒప్పించేందుకు కూడా ఆయన సిద్ధమవుతూ ఉన్నారు. భారతిని పార్టీ బాధ్యతలు, అధ్యక్షురాలి బాధ్యతలు భారతికి ఇచ్చినట్లయితే ఒక మహిళ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండటమే కాదు అన్ని రకాలుగా కూడా భారతి పెర్ఫామ్ చేయగలదు అని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారని చెప్తున్నారు. తాను అరిష్టాంశం ఒక దాంతో పాటు తాను పూర్తిగా జనంలో ఉండేందుకే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. బట్ భారతి ఈ ప్రపోజల్కి ఎంతవరకు ఆమె యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది, నిజంగా భారతి పార్టీ అధ్యక్షురాలు అయినట్లయితే ఎంతవరకు కూడా ఆమె మిగతా నేతలందరినీ కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది అనేది మనం చూడాలి. ఓవరాల్గా అయితే ఇప్పుడు భారతి మాత్రం టాక్ ఆఫ్ ది వైసీపీ అయ్యారన్నది కూడా వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.